నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. జనవరి నుంచే న్యూ ఇయర్ ఎలా మొదలైంది అనేది చరిత్ర పుటల్లోకి ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం. తెలుసుకోవాలి కదా మరి. మనం అందరూ సంభ్రమాశ్చర్యాలతో జరుపుకున్నాం కదా మరి. అది ఎలా వచ్చిందో మరి తెలుసుకోవాలి కదా. అవునా? పెడదాం. 45 BC వరకు రోమన్ ఎంపైర్‌లో ఒక క్యాలెండర్ ఉండేది. అసలు క్యాలెండర్ అక్కడి నుంచి వచ్చింది కదా, రోమన్స్ నుంచి వచ్చింది వరల్డ్ వైడ్. 45 BC వరకు రోమన్ ఎంపైర్‌లో ఒక క్యాలెండర్ ఉండేది. దానికి 355 రోజులు ప్లస్ మార్చి 1 నుంచి మొదలైంది ఆ క్యాలెండర్. అది కొంతకాలం సాగింది. తర్వాత జూలియస్ సీజర్ పవర్లోకి వచ్చాడు. జూలియస్ సీజర్ అందరికీ తెలుసు కదా. బ్రూటస్, క్లియోపాత్రా, ట్రయాంగిల్ లవ్ ఆ రోజుల్లో అన్నమాట. రోమన్ ట్రయాంగిల్ లవ్ విత్ క్లియోపాత్రా అంటే బాగా ఫేమస్ ఇప్పటికీ. ఇది క్లియోపాత్రా చాలా అందగత్తని రోమన్ ఎంపైర్‌లో ఇప్పటికీ అంటూ ఉంటారు చరిత్రకారులు. ఆ ట్రయాంగిల్ ఎలా ఉండేది అంటే చాలా దారుణంగా ఉండేది. కొంచెం వైల్డ్గా అయింది ఆఖరికి. ఒకసారి ఆ ప్యాలెస్లో ఒక డ్రామా వేశారు. ఆ డ్రామా స్టేజ్ మీద సీజర్, బ్రూటస్ ఇద్దరు ఉన్నారు. క్లియోపాత్రా బహుశా ఆడియన్స్లో కూర్చుందేమో. అప్పుడు ఏం చేశారు, బ్రూటస్ దగ్గర ఒక కత్తి ఉంది. ఆ కత్తితో సీజర్ని పొడవాలి. అది ఫేక్ కత్తి. డ్రామా అంటే అలాగే ఉంటుంది కదా, ఫేక్ కత్తి అనమాట. కానీ బ్రూటస్ ఏం చేశాడు, నిజమైన కత్తిని ఉపయోగించాడు సీజర్ని చంపేయాలని క్లియోపాత్రా కోసం. నిజమైన కత్తి ఉపయోగించి పొడి చేశాడు. చచ్చిపోతూ సీజర్కి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి ఎలా చేశారని చెప్పు. యూట్యూబ్ బ్రూటస్ అంటాడు. నువ్వు కూడా బ్రూటస్ అని అనమాట అర్థం. ఇది చాలా పాపులర్ అయింది యూట్యూబ్ బ్రూటస్ అనేది. బహుశా నేను అనుకోవడం అప్పుడు ఏమన్నాడో తెలియదు, కానీ ఆ రోజుల్లో బీసీ కాలంలో నేను అనుకోవడం చరిత్రకారులు లేదా మన షేక్స్పియర్ డ్రామాలోంచి వచ్చింది అనుకుంటా. యూట్యూబ్ బ్రూటస్ అనేది చాలా పాపులర్ అయింది ఇప్పటికీ. అంటే నువ్వు కూడా మోసం చేసావు నన్ను అని అర్థం అన్నమాట. ప్రేమ ట్రయాంగిల్ లవ్లో. ఓకే, ఇట్స్ ద డెఫినెట్ స్టోరీ. ఆ జూలియస్ సీజర్ 365 రోజులు క్యాలెండర్ పెట్టి జనవరి 1 నుంచి పెట్టాడు. జనవరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, రోమన్ గాడ్ ఉండేవాడు వాళ్ళ గాడ్. ఆ గాడ్కి 2 మొహాలు ఉంటాయి, 2 తలకాయలు ఇలాగా, ఒకటి ఇటు ఒకటి ఇటు. ఆ గాడ్ పేరు జానూస్. జానూస్కి 2 తలకాయలు ఉంటాయని చెప్పాను. ఇక్కడ మీకు ఇమేజ్ చూపించాను, చూసారు ఎలాగనమాట. ఒక తల ఏమో ముందుకు చూస్తూ ఉంటుంది, ఒక ముఖం. ఏమిటి, వచ్చే రాబోయే సంవత్సరానికి మనం ఏం పనులు చేయాలి, ఏం సాధించాలి, మన స్వప్నాలు ఎలా సాకారం చేసుకోవాలి. ఇంకో మొహం వెనక్కి చూస్తూ ఉంటుంది. ఏంటి, మనం ఏం చేయలేకపోయాం, మన ఫెయిల్యూర్స్ ఏమిటి, మనం ఏం నేర్చుకోవాలి, లాస్ట్ ఇయర్ చేయలేనివి వచ్చే సంవత్సరం ఎలా చేయాలి, ఇదన్నమాట. దానికి సింబాలిక్గా జానూస్ పేరు మీద జనవరి నెల పెట్టాడు. ఓకే, అది అయిపోయింది. కానీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి 16వ శతాబ్దం వరకు. 45 BC ఎక్కడ, 16వ శతాబ్దం ఎక్కడ, చాలా గ్యాప్ ఉంది. ఎందుకు ఫాలో అవ్వలేదంటే, ఇలాగా క్రిస్టియానిటీ పుంజుకుంది. రోమన్ ఎంపైర్లో కూడా క్రిస్టియానిటీ వచ్చింది. తర్వాత రోమన్ సామ్రాజ్యం పతనమైంది. యూరోప్లో అంతా డెవలప్ అయ్యాక ప్రభుత్వాల మీద పెత్తనం చేసే స్థాయికి ఎదిగింది. పోపు అంటే చర్చికి ప్రభుత్వాల మీద కూడా పవర్ ఉండేది. చర్చి చెప్పినట్టే ప్రభుత్వాలు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. పోప్ గ్రెగరీ అని 16వ శతాబ్దంలో ఆయన చెప్పాడు. డిసెంబర్ 25న మనం ఎలాగో క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా, జనవరి 1 నుంచి అది ఫాలో అవుదాం. మన పురాతన క్యాలెండర్ మన వాళ్ళు చెప్పింది, రోమన్ ఎంపైర్ చెప్పింది, అది ఫాలో అవుదాం అన్నారు. అప్పటి నుంచి ఆ క్యాలెండర్ పేరు గ్రెగేరియన్ క్యాలెండర్ అంటున్నాం మనం. ఇప్పటికీ అదే పేరు వాడుతుంటాం, ఎందుకంటే అది పోప్ పేరు. పోప్ గ్రెగరీ ఆయన పేరు. గ్రెగేరియన్ క్యాలెండర్ అంటున్నాం. అంతకుముందు జూలియస్ సీజర్ పెట్టిన క్యాలెండర్ని జూలియన్ క్యాలెండర్ అంటారు. జూలియన్ క్యాలెండర్ వెళ్ళిపోయి 16వ శతాబ్దంలో ఈ పోప్ గ్రెగరీ ఇప్పటి నుంచి ఇది ఫాలో అవుదామని చెప్పడం వల్ల దాన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అవుతుంది. మనం ఇప్పటికీ అదే వాడుతున్నాం అన్నమాట, ప్రపంచం అంతా. మనం కూడా, మన దేశం కూడా. మనకంటే ప్రత్యేకంగా ఏం క్యాలెండర్ లేదా అండి. మనకి అంత సంస్కృతి ఉంది, సనాతన ధర్మం ఉంది, ఏం లేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఉంది. ఎలాగంటే విక్రమాదిత్యుడు శాఖ ఇన్వైడర్స్ మన దేశం మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఓడించి అప్పటి నుంచి మనకి కొత్త క్యాలెండర్లు ఉండాలని చెప్పి ఆయన పెట్టాడట హిందూ దేశానికి.
అది ఎలాగా ఫస్ట్ మంత్ ఏంటి రోమన్స్ పెట్టుకునేది జనవరి, మనం పెట్టుకునేది చైత్ర మాసం. దాన్ని మనం అఫీషియల్గా ఎందుకు వాడలేదంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎకానమీ అంతా ఒక హబ్లా మారిపోయింది, మనం కూడా అందులో ఒక భాగం. మనదంటూ మనం సెపరేట్గా పెట్టుకుంటే కొన్ని ఫారిన్ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇలాంటివి కుదరవండి. క్యాలిక్యులేషన్స్ కంప్యూటర్స్లో సింక్రనైజ్ అవ్వు. కాబట్టి మనం వాళ్ళతో సింక్రనైజ్ అయ్యాం కాబట్టి మనం ఈనాడు ఇంత డెవలప్ అయ్యాం. అలా కాకుండా మా క్యాలెండర్ మాకే ఉండాలి, మేము వాళ్ళది ఫాలో అవ్వము అనుకున్న వాళ్ళు ఉన్నారు. 4-5 దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పటికీ బాగా వెనకబడి ఉన్నారు. వాళ్ళేంటి మా హిస్టారికల్ క్యాలెండర్ ఇది, మా చరిత్ర ఇది చెప్తోంది, మా ధర్మం ఇది అని చెప్పి అలా అన్నవాళ్ళు ఉంటారు. ఆ దేశాల పేర్లు అంటే ఇప్పుడు చూద్దాం. ఇథియోపియా, వాళ్ళది ఇథియోపియన్ క్యాలెండర్ అని ఉంది. అలాగే నేపాల్ వాళ్ళు ఫాలో అయ్యే క్యాలెండర్ పేరు విక్రమ సంవత్ క్యాలెండర్. నేపాల్ కూడా హిందూ దేశమే, కానీ చైనా ఆధిపత్యం ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ప్రాబల్యం కోల్పోతున్నారు. కానీ మొన్న ఎక్కడో చదివాను, నేపాల్ కింగ్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు, మేము మళ్ళీ వీ విల్ బ్యాక్ టు అవర్ హిందూ రాష్ట్ర అని చెప్పి అన్నట్టుగా చదివాను. అది మంచిదే. అండ్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా సోలార్ హిజ్రీ వాళ్ళ క్యాలెండరే, అంటే వాళ్ళ హిస్టారిక్ ట్రెడిషన్ బట్టి వాళ్ళు పెట్టుకున్నారు. మనకి దీన్ని బట్టి తెలిసిపోతుంది ఇవన్నీ వెనకబడిన దేశాలు మనకంటే బాగాను, కొద్దిగా కదా చాలాను. మనం వరల్డ్ ఎకానమీతో సింక్రనైజ్ అయ్యాం కాబట్టి మనం ఇంత డెవలప్ అయ్యాం. దట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ న్యూ ఇయర్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ అగైన్ విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.